మరి ప్రార్థన విన్నపం కూడా తల్లి లక్ష్మి గారికి జ్వరంగా ఉంది, ప్రార్థించమని కోరుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే హారిక పెదనాన్న గారి గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును స్వస్థత దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ విషయాల్లో మీరు గమనించి ప్రార్థనలో పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. అదే కాలం అలాగే జయలక్ష్మి గారు భర్త గారు తండ్రి గారు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారండి. ఆయనకు మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించారు. మనందరము ప్రార్థన చేసాం, మంచి స్వస్థత వచ్చింది. ఈరోజు పనికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళారండి. నేను చాలా సంతోషించాను తండ్రి గారిని బట్టి. ప్రార్థనలు దేవుడు ఆలకించి గొప్ప స్వస్థతనిచ్చి మళ్ళా తిరిగి మన మంచికి దేవుడు నడిపించాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును కాక. వాక్యం చూసుకుందామండి. వాక్యంలోనికి వెళ్దాం. వాక్యం వినాలని ఆశగా ఉందా? ఎవరైతే ఆశగా ఉన్నారో ఆ చేతులు ఎత్తండి. దేవునికి మహిమ చెల్లించండి. కిందటి వారు మనం వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు అనుగ్రహించుచున్నవి అని మనం ధ్యానిస్తూ వచ్చామండి. దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు అని మనం ధ్యానించినప్పుడు దేవుడు మొదటిగా మనం చూసుకున్నాం, ఆహారాన్ని ఇస్తాడని చెప్పి అపోస్తలుడైన పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆయన చేసిన పుట్టుకతోనే కుంటివాడైన అతన్ని స్వస్థపరిచిన అపోస్తలుడైన పౌలు అక్కడ వాళ్ళని మళ్ళీ ఘనపరచడము, వాళ్ళని పూజించడం, వాళ్ళకి బలి అర్పించడం జరిగినప్పుడు పౌలు గారు చెప్తూ ఉంటారు, మీరు మాకు కాదు మనుషులకు కాదు, ఇవన్నీ చెల్లవలసింది దేవునికే, అన్నీ ఇచ్చేవాడు దేవుడే, ఉల్లాసంగా ఉంచేవాడు దేవుడే, ఆహారం ఇచ్చేవాడు దేవుడే, తృప్తిపరిచేవాడు దేవుడే అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనం వాక్యం చూస్తూ ఉంటాం. అలాగే జ్ఞానము మీలో కొదువుగా ఉన్న ఎడల యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది కదా, నన్ను అడుగుడి నీకు జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. మనం జ్ఞానం కొద్దిగా ఉన్నప్పుడు ఎవరిని అడగాలంటే దేవుని అడగాలని దేవుని వాక్యం సరైన. ఈ రెండు అంశాలు మనం చూస్తూ వచ్చాము. మరి మరొక మాట మనం ఈరోజు చూద్దాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును, అందరికి బలమిచ్చువాడువు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామము కొనియాడుచున్నాము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ఆరాధించే కృపాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మీరు మాట్లాడే సమయంలోనికి మేము వచ్చాము ప్రభా. మీరు మాట్లాడతారని ఆశతో నీ సన్నిధికి వచ్చాము. మీరు మాతో మాట్లాడండి స్వామి. చదవబడిన ఈ వాక్య భాగాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభా. మాతోనూ అయా వీక్షిస్తున్న నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మీ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి. అయా ఇదిగో మరి జ్ఞానహీనురాల్ని నన్ను జ్ఞానంతో నింపండి, బలహీనురాల్ని బలపరచండి స్వామి. నీ సిలువ చాట మరుగుపరచుకోండి ప్రభా. కొలతలేని ఆత్మతో కావలసిన కృపతో మీరు నింపి నడిపించి వాడుకుని బలపరచమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ దేవుని వాక్యము మనం చూస్తుంటే దేవుడు అనుగ్రహించినవి అని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ కూడా ఏమి అనుగ్రహించాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు. ఇక్కడ ఈ మాట ఎవరు సెలవిస్తున్నారంటేనండి దావీదు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నారు. అయితే ఆయన బలమిచ్చువాడు. ఎవరంటే ఆయన
ఆయన బలమిచ్చేవాడు. బలమిచ్చేవాడు. బలం ఎవరైనా ఇవ్వగలరండి? బలం ఎవరైనా ఎందుకు ఇవ్వలేదండి? ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తేనే ఒక సెలైన్ పెడితే ఏమొస్తుంది? బలం వస్తుంది కదా. కొన్ని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళవసరం లేదు. మన సొంత జ్ఞానంతో ఒక ఎంట్రాక్ ఫోటో తెచ్చుకుని ఏం చేయాలి? హాస్టల్ చదువుతున్నారు, ఏమొస్తుందండి? బలం వస్తుంది కదండి. అలాగా లేతే పొద్దుటే 4 బాదం గింజలు తింటే ఏమొస్తుంది? చంద్రమ్మ గారు వస్తుందండి. బలం వస్తుందా? మనం తినేవి, త్రాగేవి, లోకరీతిగా వైద్యాలు జరిపించేవి ఏమీ బలం కానీ బలమిచ్చేవాడు ఎవరంటండి? ఆయనే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఐశ్వర్యమును ఘనతను నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు. ఎవరంటండి ఆయన? సమస్తము ఏలువాడంట. సమస్తము వెళ్తున్నాడు ఆయన సమస్తం. ఈ భారతదేశాన్ని వెళ్ళట్లేదు, ఏమంటున్నాడండి? సమస్తము వెళ్తున్నారు కదా. కొందరు కొన్ని ప్రాంతాలు వెళ్తూ ఉంటారు. ఎమ్మెల్యే ఉన్నారంటే మన ప్రాంతాన్ని వెళ్తారు, ఆయన స్వాధీనంలో ఉంటుంది కదా. కానీ మన ప్రభుకి సమస్తమును ఏలువాడంట. సమస్తమును అంటే నీ ఆరోగ్యంలో కూడా ఆయన ఏం చేస్తాడండి? మన శరీరాన్ని ఏలువాడు ఆయనే, మన మనసును ఏలువాడు ఆయనే, లోకాన్ని ఏలువాడు ఆయనే, సమస్తమును ఏలువాడు ఆయనే. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, బలమును పరాక్రమములు నీ దానములు. ఏంటండి? బలము పరాక్రమములు ఎవరి దానం అంట? ఆయన దానం చేస్తున్నాడంట. ఏం దానం చేస్తున్నాడు? బలము దానం చేస్తున్నాడు, పరాక్రమము దానం చేస్తున్నాడు. అంటే శత్రువులతో ఎలా యుద్ధము చేయాలో పరాక్రమాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన దానం చేస్తాడంట. మాకెవరున్నారండి శత్రువులు అని అనుకుంటున్నారా? మీకు శత్రువులు ఎవరు లేరా కదండి? ఇప్పుడు ఆవలింతలు ఆవలిస్తున్నారు, రావణమ్మ గారు ఆవలించారు, అది శత్రువా కాదా? శత్రువే. దాన్ని ఏం చేయాలి? జయించాలి. దాన్ని ఏం చేయాలి? ఎవరిచ్చేవాడు? ఆయనే ఇచ్చేవాడు. అందుకే పరాక్రమంలో నువ్వు దానములు హెచ్చించు వాడవు, అందరికీ బలమిచ్చేవాడు నీవే. అందరికీ ఏమిచ్చేవాడండి? అందరికీ బలమిచ్చేవాడు ఆయన. దావీదు ఈ మాటలు ఎందుకు ఆయన పలకగలిగారంటే, ఎందుకు ఆయన చెప్పగలిగారంటే, దేవునిలో చాలా ఆయన పొందుకున్నారు. అన్నీ కూడా దేవుడి నుంచే పొందుకుని దేవుడి నుంచి అనుగ్రహింపబడ్డాయి కాబట్టి దావీదుకి ఆయన అందుకే ఈ మాటలు చాలా చక్కగా అసలు ఏ సందర్భంలో ఈ మాటలు ఆయన ఇవ్వగలిగారు? ఆయన ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడగలిగారు దావీదు అంటే ఆలోచిస్తే, దావీదు అండి మందిరము కట్టాలని ఆలోచన. ఏం కట్టాలని? మందిరము కట్టాలని ఆలోచన. అయితే దావీదుకు మందిరం కట్టాలని ఆలోచన ఉంది, కానీ దేవునికి దావీదు చేత కట్టించుకోవాలని దేవునికి ఎవరి చేత కట్టించుకోవాలని ఆలోచన? తన కుమారుడైన సొలొమోనుతో దేవుని మందిరాన్ని కట్టించుకోవాలని దేవుని ఆలోచన కదా. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచనలు వేరు. దేవుడి ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మనదే అనుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం ఎదరికి, కానీ దేవుడు ఆలోచన. దావీదు కూడా అలాగనే. దావీదు ఏం చేశాడంటే, దావీదు యుద్ధము చేస్తూ వచ్చాడు, ఇశ్రాయేలుని ఏలుతూ వచ్చాడు. హెబ్రోను 7 సంవత్సరాలు వేలాడు. యెరూషలేము 33 సంవత్సరాలు ఏలుతూ 40 సంవత్సరాలు దావీదు రాజుగా ఉంటూ ఇశ్రాయేలుని ఏలుతూ వచ్చాడు. అయితే ఇలా ఏలుతున్న రాజు ఆయనకి ఒక ఆలోచన కలిగింది. మనందరము కూడా మనిషి గృహాల్లో ఉంటున్నాం కదా, సృష్టికర్త అయిన దేవునికి ఒక మందిరం కట్టాలని ఎవరి హృదయంలో పుట్టిందండి? దావీదు హృదయంలో పుట్టింది. దావీదు హృదయంలో పుట్టడమే కాదు, దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే దానికి తగిన సామాన్లన్నీ కూడా సమకూరుస్తూ వచ్చినాడు. దావీదు ఏం చేశాడండి? అన్నీ సమకూరుస్తూ వచ్చాడు. మందిరానికి కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చాడు దావీదు. 29వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి ఒకసారి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము
మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. చాలండి. ఈ పని ఏంటంట? దేవుని నామానికి మహిమ కలుగును. ఈ పని బహు గొప్పది అంట. దావీదు సెలవిస్తున్నాడు, ఈ పని బహు గొప్పది. దేవుని పని ఏంటంట? దేవుని పని బహు గొప్పది అంట. దేవుని పని చాలా గొప్పది. ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించామా? దేవుని పని విషయంలో ఎప్పుడైనా గొప్పగా ఎంచుకున్నామా? దేవుని పని విషయంలో ఎప్పుడైనా గర్వంగా మనం ఎంచుకున్నామా? దేవుని పని చేయాలని ఎప్పుడైనా ఆశపడ్డామా? దేవుని పనిలో ఉండాలని కోరుకున్నామా? మనం అలా జరుగుతూనే ఉంటాయి దేవుని పనులు. మనం ఏం చేస్తూ ఉంటామండి? మనం ఏం చేస్తూ ఉంటాం? తప్పించుకుని ఏం చేస్తూ ఉంటాం? తప్పించుకుని వెళ్తూనే ఉంటాం. దేవుని పనులు ఏం చేస్తూ ఉంటామండి? తప్పించుకుంటాం. దేవుని పని జరుగుతుండగా మానవుని హృదయంలో ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే, ముట్టుకుంటే అంటుకుంటుందేమో అనుకుని దేవుని పనికి ఏం చేస్తూ ఉంటామండి? చాలా దూరంగా ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, దేవుని పని అంటండి బహు గొప్పది అంట. ఈ లోకంలో పనులన్నిటికన్నా ఏ పని గొప్పది అంటే ఏం చెప్తారు మీరు? ఏం పని చెప్తారు? కలెక్టర్ పని గొప్పదని చెప్తారా? సీఎం పని గొప్పదని చెప్తారా? ఏ పని గొప్పది? దేవుని పని గొప్పది. ఈ లోకంలో ఉన్నతమైన స్థాయి కలిగిన ఉద్యోగాలు, ఆ పనులు చేసినా అవి ఎంతవరకు? మానవుడు తను ఉండే ఆయుష్ వరకు, తన ఉద్యోగం ఎంతవరకు పరిమితం అంతవరకే కదా. తర్వాత అది చేయడానికి ఉండదు. కానీ దేవుని పని చాలా గొప్ప. ఎందుకు దేవుని పని గొప్పదంటే, ఇహలోకంలో చాలా గొప్పది దేవుని పని చేసేది. తర్వాత ఈ పని మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకంలో కూడా మంచి బహుమానాల దగ్గరకు మనల్ని నడిపిస్తుందండి. దేవుని పని అంత గొప్పది. దేవుడు పని చేస్తే గనక దేవుడు ఊరకనే వదిలేయడు. దేవుడు పని చేసిన వారిని ఊరకనే వదిలేయడండి. దేవుడి పని ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి? వాళ్ళని దేవుడు దీవిస్తాడు. దేవుడి పని ఎవరైతే చేస్తారో దేవుడు వాళ్ళ మీద దృష్టి ఉంచుతాడు. ఏముంచుతాడు? దృష్టి ఉంచుతాడు. దేవుడి పని ఎవరైతే ఆశ కలిగి ఆతృతతో చేస్తారో, చేయాలని మనసుతో మంచి హృదయం కలిగి చేస్తారో వారిని ఏం చేస్తాడంటే దేవుడు వారిని ఎంతగానో కాపాడుతూ ఉంటాడంట. వారి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఏం చేస్తాడండి? తగిన సమయంలో విడిపిస్తూ ఉంటాడంట. కానీ నన్ను కానట్టుగా మనం ఉంటే గనక, నాది కాదు అని అనుకుంటే గనక దేవుడిని విషయాలు ఏమీ కలుగు చేసుకోడు. దేవుడు కూడా ఏం చేస్తాడండి? నన్ను కాదులే, నాది కాదులే అని చెప్పి దేవుడు కూడా ఏం చేస్తాడండి? అందుకే దేవుని పనిలో ఏం చేయాలి? మనం దేవుని పనిలో ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, ఈ పని బహు గొప్పది. ఏ పని? దేవుని పని బహు గొప్పది, చాలా గొప్పది. అయితే నా కుమారుడు లేత ప్రాయము కలిగిన వాడు. ఏమంటున్నాడండి? లేత వయసు, చిన్న వయసు, ఏమి తెలియని వయసు నా కుమారునిది. కానీ నా కుమారుని దేవుడు అడిగాడు. దేవుడు మందిరం కట్టడానికి నా కుమారుని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు ఈ పని చాలా బహు గొప్పది కదా అని చెప్తూ, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదపు రాళ్లను, చెప్పుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలువిధ రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించింది. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు ఏం సంపాదించాడంట?
దావీదు ఏం సంపాదించాడంట? ఈ పని గొప్పది కనుక, ఈ పని బహు గొప్పది, పెద్దది కనుక నేను దేవుని పనికి సంపాదించాలని బంగారు పనికి బంగారాన్ని సంపాదించి పెట్టాడంట, వెండి పనికి వెండిని చేశాడంట, ఆ ఇత్తడిని సంపాదించి పెట్టాడంట, రాళ్లకు రాళ్ళు సంపాదించి పెట్టాడంట, వెలగల రాళ్ళన్నీ కూడా సమకూర్చి పెట్టాడంట. దేనికండి? దేవునికి, దేవుని పనికి ఇవన్నీ సమకూర్చి పెట్టాడంట. చాలా విలువ గల వస్తువులన్నీ సమకూర్చి పెట్టాడంట. కర్ర సమకూర్చాడంట, మంచి మంచి మ్రానులు, చాలా విలువైన మ్రానులు తీసుకొచ్చాడంట. దేని పనికండి? దేవుని పనికి. చాలా విలువైన మ్రానులు తీసుకొచ్చి పెట్టాడు, చలవరాతులను తీసుకొచ్చి పెట్టాడంట. ఇలా ప్రతి దానిని దావీదు ఏం చేశాడంటండి? దేవుని పనికి సమకూర్చి ఉంచాడంట. మొదటిగానే సమకూర్చి ఉంచాడంట దావీదు. అయితే దావీదు ఇలాగా ఉంచి ఏమంటున్నాడంటే, మిక్కిలి విలువగల నానా విధములైన రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా ఎలా సంపాదించాడంటే? విశేషముగా సంపాదించాడంట. ప్రతి వస్తువును చాలా విశేషంగా సంపాదిస్తూ వచ్చాడు. విలువగలవి అన్నీ కూడా, విలువైనవి అన్నీ కూడా దేనికి సంపాదించాడంటండి? దేవుని మందిరానికి సంపాదించాడు. అంటే దేవుని మందిరాన్ని ఎంతగా ఘనపరిచాడో చూడండి. ఎవరు? దావీదు. దేవుని మందిరాన్ని ఎంతగా కొనియాడాడో చూడండి. దేవుని మందిరాన్ని ఎంతగా గౌరవించాడో చూడండి. దేవుని మందిరానికి ఎంత మొదటి స్థానం ఇచ్చాడో చూడండి. ఎవరండి? దావీదు. నేడు మనం అలా ఇవ్వగలుగుతున్నామా? మొదటి స్థానం దేవుని మందిరానికి ఇవ్వగలుగుతున్నామా? మొదటి ప్రాముఖ్యత దేవుని మందిరానికి ఇవ్వగలుగుతున్నామా? ఉన్నతమైన ఉద్దేశము దేవుని మందిరాల కొరకు మనం ఉపయోగించగలుగుతున్నామా? బలమిచ్చేవాడు ఎవరండి? ఆయన. ఆ బలాన్ని మనం దేవుని మందిరం కొరకు ఎప్పుడైనా కష్టపడ్డామా? ఉపయోగించామా? ఎంత బలాన్ని ఇచ్చాడు నీకు, ఎంత ఆయుష్నిచ్చాడు, ఎంత శక్తినిచ్చాడు. మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నామంటే ఇంటి దగ్గర నుంచి మందిరానికి రావడమే పెద్ద పెద్ద గొప్ప. ఇంటి దగ్గర నుంచి మందిరానికి రావడమే విశేషము, చాలా భాగ్యము. నేను రావడం మందిరానికి చాలా భాగ్యం అని అనుకుంటున్నామా లేదా? మనం రావటమే పెద్ద భాగ్యం కింద ఎంచుకుని, అదే పెద్ద గొప్పతనం కింద ఎంచుకుని మన జీవితాలు జీవిస్తున్నాం. మందిరం కొరకు ఏం చేయాలంటున్నాడు దావీదండి? మందిరం కొరకు ఏం చేశారండి? దావీదు ఏమన్నా సామాన్యమైన వ్యక్త? ఒకానొకప్పుడు చిన్నప్పుడు దావీదు తండ్రి దగ్గర ఉన్నప్పుడు సామాన్యుడే. ఎవరు? దావీదు సామాన్యుడే. అందరికంటే సామాన్యుడే దావీదు. ఎవరి దృష్టిలో లేనివాడే దావీదు. గొర్రెలు కాచుకునేవాడే దావీదు. ఎందుకు గొర్రెలు కాచుకునేవాడు రాజు అయిపోయాడు? ఏ కారణం చేత ఉత్తరే రాజు అయిపోయాడండి? ఏ కారణం చేత రాజు అయిపోయాడు? తనకి ఏమైనా సామర్థ్యత ఉందా? రాజు అవడానికి ఎంత సామర్థ్యత ఉండాలి కదా. ఫరో తర్వాత మోషేని ఏం చేయాలనుకున్నారు? రాజును చేయాలనుకున్నారు. అందుకే ఐగుప్తి విద్యలన్నీ కూడా ఎవరికి నేర్పిస్తూ వచ్చారండి? అంటే అన్ని విద్యలు రావాలి, సామర్థ్యత ఉండాలి. మరి దావీదు ఏ విద్యలు నేర్చుకోలేదే, ఎక్కడా నేర్పింపబడలేదే. అలాంటి అయోగ్యుడైన దావీదు యోగ్యకరముగా రాజు ఎందుకు అయిపోయాడు? ఎందుకు అయిపోయాడంటే తన హృదయంలో దేవుడి పట్ల గొప్పగా దేవుణ్ణి ఏం చేస్తాడండి? ఆరాధిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడండి? దేవుని హృదయంలో గొప్పగా ఆరాధిస్తూ. మన ఆరాధనలు ఎలా ఉంటాయో తెలుసా? మన ఆరాధనలు, మన హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉండదు. వాతావరణాన్ని బట్టి మన ఆరాధన ఏమవుతుందండి? మన ఆరాధన సాగుతుంది. పరిస్థితులను బట్టి మన ఆరాధన సాగుతుంది. మన ఓపికలు బలాన్ని బట్టి ఆరాధన సాగుతుంది. కానీ ఇలాంటి ఆరాధన ప్రభువుకి ఇష్టము కాదు. ఎలాంటి ఆరాధన ప్రభువుకి ఇష్టం అంటే, నీ ప్రతికూల పరిస్థితిలో కూడా నువ్వు దేవుడిని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆరాధిస్తావో అప్పుడే దేవుడు నీ ఆరాధన ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు. నీ హృదయం అనే మందిరంలో ఆయన నిలుస్తాడు. అందుకే దావీదుకి అంత ప్రతికూలమైన పరిస్థితుల్లోనే దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు, దేవుని స్తుతిస్తూ వచ్చాడు. తన వ్యక్తిగత ఆరాధన ప్రభు అంగీకరించాడు. తన అరణ్యంలోను అడవిలో ఆరాధించినప్పుడు దేవుడు అంగీకరించాడు.
అటువంటి దావీదుని దేవుడు ఎంత జ్ఞానంతో నింపి ఇశ్రాయేలు పరిపాలించే రాజుగా చేశాడో కదా దావీదుని. ఈనాడు ఉన్నతమైన స్థితులకి మనం వెళ్ళాలన్నా, ఉన్నతంగా మనం బ్రతకాలన్నా, గొప్ప కృపను దేవుని దయను పొందుకోవాలన్నా ముఖ్యంగా మొదటిగా చేయవలసింది ఏంటంటే దేవుని పని. ఏంటండి? దేవుని పని. ఎంత పని చేస్తామండి లోకంలో. మన శక్తి అంతా ఎక్కడ ఉపయోగిస్తున్నాం? తెల్లారు లేస్తే నువ్వు ఏమీ చేయకుండా రోజు గడుస్తుందా? చెప్పండి. ఏమీ చేయకుండా రోజు గడుస్తుందా? ఎన్ని చేసుకోవాలి? మరి దేవునికి చిన్న పని కూడా చేయం మనం. కనీసం దేవునికి సలహా కూడా, దేవుని పరిచర్యకు సలహా కూడా నాకెందుకులే అన్నట్టుగా చాలా దూరంగా పారిపోతాము. మరి నీ కష్టకాలం వచ్చినప్పుడు, నీ వేదన సమయంలో, నీ దుఃఖ సమయంలో నేనున్నాను అని ప్రభు చెప్పాలంటే నువ్వు ప్రభువుకి ఏం చేసి ఉండాలి? నువ్వు ఏదైనా చేసి ఉండాలి కదా. ఏమీ చేయకుండా ప్రభు నీకు ఎలా చేస్తారు? అసలే నువ్వేమీ చేయకుండా నేనేం చేశాడు ఆయన? పుట్టించాడు కదండి. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఏమీ చేయకుండా నేనేం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఆయన గుప్పులు ఏం చేస్తున్నాడండి? పోషిస్తున్నాడు. ఇంతగా కరుణ చూపిన ఆయనకు మనం ఏమీ చేయొద్దండి. అసలు ఆశ ఏది, ఆలోచన ఏది అసలు రాదు. ఊహకు రాదు, ఆలోచనకి రాదు. అసలు అనుకోము, ఏమైనా చేయాలని అనుకోము. అయితే ఇక్కడ దేవుని పని అంటండి గొప్పదంట. ఏదేమైనా దేవుని పని గొప్పది. దేవుని పని ఊరికే అందరికీ దొరికేది కాదు కదా. ఊరికనే అందరికీ దొరికేది కాదు. చిన్న పని దగ్గర నుంచి ఎదుగుతూ పెద్ద పని దాకా వెళ్ళాలి. దేవుని మందిరంలోనంటండి దేవుని చెప్పులు కూడా సదిరిన అది కూడా గొప్ప పనేనంట. దేవుని మందిరంలో బాత్రూము కడిగిన అది గొప్ప పని అంటండి. గొప్ప పని అంట. ఇలాంటి పనులు చేయాలి దేవుని మందిరంలో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి మనకు? అసలు దేవుని పని చేసింది ఏది? ఆ ఆశ ఏది? ఆలోచన ఏది? ఆ పురుగొలుపు ఏది? ఆ సహకారం ఏది? నేడు సంఘాలలో చాలా తక్కువ అవుతున్నాయి ఈ పనులు. అందుకే విశ్వాస జీవితంలో దేవుడు ఏం చేయలేకపోతున్నాడండి? కార్యములు చేయలేబా. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని పని చాలా గొప్పది అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, చదవని తర్వాత, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము తెచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఏమంటున్నాడండి? నా దేవుని మందిరము మీద ఏముందంట? అతనికి మక్కువ ఉందంట. ఏముందండి? నా దేవుని మందిరం మీద ఏముంది? మక్కువ అంటే దేవుని ఏం చేయాలి? ఇష్టం కదా. మక్కువ అంటే ఇష్టం. మందిరం అంటే ప్రేమించాలా లేదా? మందిరాన్ని ఏం చేయాలండి? ప్రేమించాలి. అసలు ఆ మందిరంలో ప్రేమించాలి. ఎందుకంటే మందిరంలోనికి రాగానే దేవుడు నెమ్మదిస్తాడు. మందిరంలోకి రాగానే దేవుడు కృపణిస్తాడు. మందిరంలో ఉన్న మహదైశ్వర్యం అంతా దేవుడు ఇచ్చి పంపిస్తాడు. ఈ స్థలాన్ని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. దావీదు మందిరం కట్టక మునిపే దావీదు మందిరము పైన ఏం చూపించాడంట? మక్కువ చూపించాడు. నోటితో అంటే కుదరదు. ఏంటండి? నోటితో అంటే కుదరదు. నాకు మందిరం ఇష్టము, నాకు మందిరము ప్రాణము, మందిరమే నా ప్రాణం అంటే కుదరదు. దేవుడికి తెలుసు. ఏంటండి? నీ హృదయము దేవుడికి తెలుసు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు, ఇచ్చిన తర్వాత ఎలా కాపాడుతావు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నోటితో అన్నంత మాత్రాన సరిపోదు. ఏం చేయాలంట? హృదయంలో. మందిరం మీద మక్కు ఉంటే ఒంటికంటే ఆయన ఏం చేస్తారండి? వస్తూ ఉంటారు కదా. అదొక మక్కువ, అదొక ప్రేమ, అదొక ఇష్టం కదండి. అదొక ప్రేమ. ఇంకా ప్రేమను మనం వర్ణించలేము.
అయితే ఇలాగా దేవుని మందిరం మీద దావీదుకి ఏముందంటండి, దావీదుకి ఏముందంట, మక్కువ ఉందంట, అంటే ప్రేమ ఉంది. అందుకే అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు, దావీదు ఏమంటున్నాడంటే, మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిర నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక. సంపాదించాడు ఏంటండి, వస్తువులన్నీ దేని మీద ఉన్న మక్కువతో, మందిరం మీద ఉన్న మక్కువతో ఏం చేశాడంటే వస్తువులన్నీ దావీదు ఏం చేశాడంటే సంపాదించాడు. సంపాదించి తన సంపాదించడమే కాదు, తనకున్నవి సొంతవి కూడా ఏం చేశాడంటండి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. తన ఇంటిలో ఉన్న సొంతవి కూడా ఏం చేశాడంట, బంగారమే కాదు, వెండే కాదు, విలువ గలవి అన్ని వస్తువులు తన ఇంటిలో ఉన్నవి ఏం చేశారంట, మందిరంలోకి సంపాదించి తీసుకొచ్చారంట కదా. మందిరం ఎంతో అవసరత కలిగి ఉంటుంది. మందిర అవసరత తీర్చడానికి మనం ఏపాటి వారము, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కానీ దేవుడు ఏం చేస్తాడు, దేవుడు అవకాశాన్ని మనకు ఇస్తాడనమాట. మనం ఏం చేస్తామని దేవుడు ఏం చేస్తాడండి చూస్తూ ఉంటాడు. మనం ఇచ్చిన దానికి 100 రెట్లు దేవుడు ఏం చేస్తాడండి ఇస్తాడంట. మనం ఇచ్చే దానికి 100 రెట్లు దేవుడు ఇస్తాడు. అసలు నా బిడ్డ ఇచ్చే మనసు ఉందా, నా బిడ్డకు చేసే మనసు ఉందా, నా బిడ్డకు నా మందిరం మీద మక్కువ ఉందా? దావీదుకి ఏముందంటండి, మక్కువ ఉందండి, ఇష్టం ఉందంట. దేవుని మందిరంలో ప్రతిదీ విలువగా చూడాలి, ప్రతిదీ చాలా విలువగా చూడాలి. దేవుని ప్రతిష్ఠితమైన వస్తువులు ప్రతిదీ చాలా విలువగా చూడాలి. దేవునికి అర్పించిన ప్రతి వస్తువు చాలా విలువగా చూడాలి. ఈవెన్ ఈ క్లాత్ కూడా దేవునికి ఏదైనా అర్పించామంటే దేవుని మందిరం దాన్ని ఎలా చూడాలంటే విలువగా చూడాలంట, అవి గొప్పగా చూడాలంట. దేవుని పనికి ఉపయోగపడుతున్నాయి కదా అవి. ఎవరి పనికి ఉపయోగపడుతున్నాయండి, దేవుని పనికి ఉపయోగపడే ప్రతి వస్తువును, దేవుని పనికి ఉపయోగపడే ప్రతి వ్యక్తిని కూడా ఎలా చూడాలంటండి, విలువగా చూడాలంట ప్రతిదీ కూడా. దేవుడు అప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటండి, దేవుడు అందుకే దావీదుకు ఆ మక్కువ ఉంది కాబట్టి అన్ని సమకూర్చాడు కాబట్టి, తన సమకూర్చడమే కాదు తన సొంతవి కూడా ఇచ్చాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలా ఇచ్చాడు కాబట్టి దావీదు ఎంత కృప పొందుకున్నాడో తెలుసండి. శాశ్వత కాలము తను ఏం పొందుకుంటూ వచ్చాడండి, కృపను పొందుకుంటూ వచ్చాడు. దావీదు ఏం పొందుకుంటూ వచ్చాడు, కృపను పొందుకుంటూ వచ్చాడు. తన వంశాలని అందరూ కూడా ఇశ్రాయేలుని ఏలే రాజులుగా ఉన్నారు. అందుకే ఇంకా ఎదురుకు వెళ్తే దావీదు ఇంకా చేసిన గొప్ప పనులు ఏంటంటే చూడండి, సంపాదించుదిని మక్కువ చేత ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడలు రేపు మూతకును బంగారమును పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చినాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చిన వారిలో మీలో ఉన్నారా? అప్పుడు పితరులు ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారమును, ద్రవ్యములను 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చింది ఎలా ఇచ్చారంటండి, మనఃపూర్వకంగా ఇచ్చారంట. ఎలా ఇచ్చారు, మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇచ్చారంట. అంటే ఇచ్చుట్లో కూడా రకాలు ఉన్నాయి కదండి, ఇచ్చుట్లో కూడా ఎలా ఉన్నాయి, రకాలు ఉన్నాయి. వాళ్ళు ఇస్తున్నారు కదా నేను ఇవ్వాలి అని అనుకుని ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా.
ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తున్నారు కదా, నేను ఇవ్వాలి అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇవ్వమంటున్నారు కదా, ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. అయ్యే ఇవ్వకపోతే బాగోదు కదా, అది దేవుని పని కదా అని అనుకుని ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇన్ని రకాలు అనవసరం కదా, ఇన్ని రకాలు అనవసరం. ఒకటే అవసరం, ఏంటంటే అది ఎలా ఇవ్వాలంట? మనపూర్వకంగా ఇవ్వాలంట. దేవునికి ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలంట. దేవా, ఇది నాది కాదయ్యా, నీదయ్యా. మనం ఇందాక ఆరాధించాం కదా, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలున. ఆయనకి ఏమిస్తే సరిపోతుందండి? ఆయనకి ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? వెండి బంగారాలు ఆయనకి ఇవ్వగలుగుతామా? వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలున. ఆయనకి ఏమిస్తే సరిపోతుంది? ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాము? ఆయనకి అసలు ఆయన ఇచ్చిన కృపకి ఏమి ఇవ్వగలుగుతాము? అసలు ఏమి ఇవ్వాలనే ఆలోచన కూడా మనకి రాదే. ఆయనకి ఏమి ఇవ్వగలదు? అయితే ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటండి? మనపూర్వకంగా ఇవ్వాలంట. ఇది నాది కాదు, నా ప్రభు కృపతోనే నాకు ఆయన ఇచ్చారు, నేను తిరిగి ఆయనకి ఇస్తున్నాను. ఆయన నా స్థితిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఆయన మరలా నాకు ఇస్తాను అని ఏం చేయాలంటండి? మనపూర్వకంగా ఇవ్వాలంట. మనపూర్వకంగా ఇవ్వాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారి అయిన దినాలలో దేవాలయంలోనికి వెళ్ళి ఆయన కానుకల బాక్స్ దగ్గర ఉండి చూశారంట. ఎవరు ఎంత ఎలా వేస్తారు అంటే, ఎవరు ఎంత ఇస్తున్నారని కాదు, ఎవరు ఏ హృదయంతో ఇస్తున్నారా అని. ఎవరు ఏ హృదయంతో ఇస్తున్నారని. అందరూ మామూలుగా ఇవ్వాలని ఇచ్చుకుని వెళ్ళిపోయారు అందరూ. ఒకే ఒక ఆమె ఎలా ఇచ్చిందండి? ఎలా ఇచ్చిందండి? విధవరాలు తనకున్నదంతా కూడా ఏం చేస్తున్నట్టండి? మనస్ఫూర్తిగా ఇచ్చిందంట. ఏ కానుకను అంగీకరించాడంట ఆయన? అసలు ఆయనకి ఇవ్వాలని ఆలోచన రాదు. ఆయనకి ఇస్తే ఆయన ఉంచుకునే దేవుడు కాదండి. మనం ప్రతిదినము అనేకమైనవి ఖర్చు పెడుతూ ఉంటాం, అవి తిరిగి రావు, ఖర్చు అవుతూ ఉంటాయి. మనం ఖర్చు పెట్టే ప్రతి ఖర్చు ఏమవుతుందండి? ఖర్చు అయిపోతూ ఉంటుంది, తిరిగి రాదు. ఒక్క విషయంలోనే తిరిగి వస్తుంది. అది ఏంటంటే దేవునికి ఇచ్చినప్పుడు 100 రెట్లు తిరిగి వస్తుందంట. దేవునికి మహిమ కలిగింది. అందుకే ఇవ్వనీయకుండా ఆ మనస్సు కలిగిస్తాడు. ఎందుకంటే ఇస్తే ఆశీర్వదింపబడిపోతాడు. దేవుణ్ణి జీవిత కాలం గట్టిగా పట్టుకుని వదలడని వాడు ఎక్కడ చేస్తాడని నొక్కుతాడు. కానీ వాక్యం తెలిసిన వారు దేవునికి ఏం చేస్తారండి? ధారాళంగా అనుగ్రహిస్తారు. ధారాళంగా ఇచ్చామని అనుకోకూడదు. అసలు నీ కుడి చేతితో ఇచ్చినది ఏ చేతికి తెలియకూడదంటండి. అసలు తెలియకూడదు. అలా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంట? నీ కుడి చేతికి ఇచ్చినది ఎడమ చేతికి తెలియకుండా ఇస్తే నువ్వు విస్తారంగా ఆశీర్వదింపబడతావు. ఇవ్వాలి కదా అని ఇస్తే ఆశీర్వాదాలు చూడలేము, దీవులు పొందుకోలేము. తప్పదు అని ఇస్తే దీవులు పొందుకోలేము. మరొక మనసు కలిగిస్తే మనం దీవులు పొందుకోలేము. ఎలా ఇవ్వాలంటండి? మనపూర్వకంగా. దావీదు ఎలా ఇచ్చాడు? దేవుని మందిరానికి ఎలా ఇచ్చాడండి? మనపూర్వకంగా ఇచ్చాడంట, ఇష్టపూర్వకంగా ఇచ్చాడంట, చాలా ఇష్టముగా ఇచ్చాడంటండి దేవుని మందిరానికి. అందుకే దావీదు చాలా విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చాడు. తన తరమే కదా, ఇంకా అనేక తరాలు ఆశీర్వదింపబడిన తరాలుగా దావీదు జీవితంలో ఉన్నాయి. అందుకే అలా ఇష్టపూర్వకంగా మనం ఏం చేయాలంటే దేవునికి మనపూర్వకంగా సమర్పించుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే దావీదే కాదు, దావీదుతో అక్కడ ఉన్న వారందరినీ కూడా ఎలా ఇచ్చారంటండి? మనపూర్వకంగా ఇచ్చి వచ్చారంట. అయితే పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగులను బంగారమును 20,000 మనుగుల బంగారపు ధనమును ఇది ఇలా దావీదు ఇచ్చినట్లుగానే మిగిలిన వారు కూడా ఎలా ఇచ్చారంటండి? బంగారము వెండి దేవుని పనికి ఎలా ఇచ్చారంట? మనపూర్వకంగా ఇస్తూ వచ్చారంట. ఇలా ఇచ్చిన వారు అందుకే అన్నాడు దావీదు. 8వ వచనం చదవండి. ఒక్క స్థలము మీదను గెర్షోనీయుడైన హేయీయేలును ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు
యెహోవాకి ఇచ్చి ఉండేది కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించరు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలా ఇచ్చారంట? వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చుచుండిరి. ఏ మనసుతోనంటే? పూర్ణ మనసుతో. నా దేవునికి నేను ఇవ్వాలి అని పూర్ణ మనసుతో ఇచ్చారంట. ఎప్పుడైతే ఈ మనసు వస్తుందో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడంట. దేవుడికి ఇచ్చేది ఘనముగా ఇవ్వాలి. దేవుడికి ఇచ్చేది ఘనముగా ఇవ్వాలి. దేవుడికి ఇచ్చేది శ్రేష్టముగా ఉండాలి. అది దేవుని మాట కదండి, దేవుని మాట. కొన్ని మందిరాలు కట్టబడుతున్నప్పుడు వారికి ఉన్న బంగారం అంతా ఏం చేస్తారండి? దేవునికి ఇచ్చేస్తూ ఉంటారు. తిరిగి దేవుడు ఏం చేస్తాడు? వారికి వారి వంశావళికి దేవుడు అత్యధికంగా ఇస్తూ ఉంటాడని. అలాంటి దేవుని కృప చూపిస్తాయి. ఇక్కడ ఇచ్చిన వారందరూ ఎలా ఇచ్చారంటండి? మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా యెహోవాకి ఇచ్చుచుండేది కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషించేది. అక్కడ ఉన్న వారందరూ అలా ఇచ్చారు. దేవుని మందిరానికి అలా ఇచ్చారు కాబట్టి ఎవరికి సంతోషం కలిగిందంట? జనులందరూ కూడా ఏం చేస్తారంటండి? సంతోషించారంట. అందుకే ఇక్కడ అంటున్నాడు 10వ అధ్యాయంలో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషించిడి. సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చేసి. దావీదు ఏం చేశాడంటే జనులు తన ఇచ్చి సంతోషించాడు. జనులు ఇవ్వటంతో కూడా సంతోషించి ఆ సమాజం అంతా పూర్ణంగా అంటే ఇశ్రాయేలు అందరూ ఉంటుండగా దేవుడికి ఏం చెప్పాడంటండి? స్తోత్రము చెప్పాడంట. దేవుడికి ఏం చెప్పాడు? స్తోత్రము చెప్పాడంట. అందుకే దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇక్కడ దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవ. మనకి ఎవరండి తండ్రి? ఒక నిమిషం, మనకి తండ్రి ఎవరు? దావీదు అంటున్నాడు, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవ. మనకి ఎవరు తండ్రి? ఎవరండి మనకి తండ్రి? మనకి తండ్రి ఎవరు? చెప్పండి ధైర్యంగా. మన తండ్రి ఎవరు? మన దేవుడు మనకి తండ్రి కదా. మాకు తండ్రిగా ఉన్న దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలుకు తండ్రిగా ఉన్న యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమములను ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లుచున్నవి. అక్కడ చూసారా? భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం కలగట్లేదా? ఏముందంటండి? భూమి ఆకాశములు ఆయన వశములో ఉన్నాయంట. భూమి ఆకాశములు ఆయన వశములో ఉన్నాయి. నువ్వు ఎన్ని బంగారములు ఇవ్వాలంటే ఎవరిది? ఆయనయే. బంగారం ఎంత రేటుకైనా పెరగచ్చు. నీకు ఆయన ఇవ్వాలనుకుంటే నిమిషంలో అయినా ఇస్తారు. అక్కడ నువ్వు ఇచ్చింది అయితే ఆయనకు, ఎప్పుడైనా ఆయనకి ఇచ్చింది ఎలా ఇవ్వాలంటే ఆయనకు మనపూర్వకంగా ఇవ్వాలంట. ఆయనకి ఎలా ఇవ్వాలి? మనపూర్వకంగా ఇవ్వాలంట, మనస్ఫూర్తిగా ఇవ్వాలంట. నేను ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, అందుకే జ్ఞాపకం చేస్తాను. మరొకలాగా అనుకో. ఒక సోదరి నా దగ్గర అన్నారు, నాకు ఎప్పుడు నుండో నాకు ఏంటది బొందు వేసుకోవాలని ఆశ అమ్మ. పెళ్ళైన కానించి నాకు ఆశ. ఏ బొందండి? బంగారం చేయి వేసుకోవాలని ఆశ అంట. ఎప్పటి నుండో ఆశ అమ్మ అని చెప్పి నాకు ఒకసారి చెప్పారు. నేను అన్నాను, నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు తీరుస్తాడు అని నేను అక్కడ బలపరిచే చెప్పి ఒక సంవత్సరం కూడా కాలేదండి. ఆ తల్లి ఏం చేశారు? గొలుసు వేసుకున్నారు. దేవునికి మహిమ కలుగుతుందా? అంటే ఆశలను దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆశలు అంటే ఆశలు అందరికీ ఉంటాయి కదా. నాకు అంతే. ఇప్పుడు ఏముంది? బంగారం పెట్టుకోవాలి. లక్ష్మి గారు అంటున్నారు బంగారం పెట్టుకోవాలి. లక్ష్మి గారు నాకు ఖచ్చితంగా చేపిస్తారు. ఆశ అందరికీ ఉంటుంది కదండి. ఆశ ఎవరికైనా ఉంటుంది. ఆశ లేని మానవుడు ఎవరున్నారు చెప్పండి? నేను వరలక్ష్మి గారు, నీకు ఏ ఆశలు లేవా? అదే వాళ్ళ ఆశలు కదా.
ఆశ లేని మానవుడు ఉండడు. ప్రతి మానవుడికి ఏముంటుందండి? ఆశ ఉంటుంది, కోరుకుంటుంది. అయితే మనం ఆశపడ్డామంటే, కోరుకున్నామంటే తగిన ఫలితం ఉండాలి కదా. దేవునికి మనం కూడా ఏం చేయాలండి? దేవునికి ఇచ్చేవారు. మన దగ్గర ఉండదు, మన దగ్గర ఉండకుండానే మనం జీవించగలుగుతున్నామా? కానీ దేవునికి ఇవ్వాలని ఆశ, ఇవ్వాలని కోరిక ఉండాలి. దేవుడు ఎంత బంగారం రేట్లు పెరిగినా, ఎంత కరువైనా, ఎంత శోధనైనా దేవుని కుమార్తెగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడికి కనుక నువ్వు గుప్పెలు విప్పితే కనుక దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి పోషించే దేవుడు, గొప్ప దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, జనులందరూ కూడా ఎలా ఇచ్చారంటండి? మనఃపూర్వకంగా ఇచ్చారంట. ఇక్కడ రాజు కూడా సంతోషించారంట. ఇట్లు స్తోత్రములు చెల్లిస్తూ, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీకు స్తోత్రార్హుడివే. ఆయన ఎవరంటండి? నిరంతరము స్తోత్రార్హుడే. అదేంటి నిరంతరము స్తోత్రార్హుడు ఎలా అయ్యాడు? మనం వచ్చేది ఎప్పుడు? ఆదివారము. నలుగురు ముగ్గురు శుక్రవారం వస్తారు, అందరూ రారు మళ్ళీని. అసలు ఎంత భయం లేని తనమో తెలుసా మనకు? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ, కోరిక తక్కువ. అయితే నిరంతరము ఆయన స్తోత్రార్హుడు అంటే ఎలా నిరంతరము స్తోత్రార్హుడయ్యాడు? మనమేమో నిరంతరం ఏం చేయము? ఆయన స్తోత్రాలు చెప్పము. ఇక్కడ పట్టుదలతో ఆరాధించండమ్మా అని గెంటినా సరే ఆరాధిస్తారా? అసలు ఆరాధించరు. ఎంత చెప్పండి, ఆరాధించండి ఆరాధించండి అని చెప్పి మనిషిని దోసినా సరే నోరిప్పలు, అసలు మాటలు రాని వారిలాగా అలాగనే ఉండిపోతారు. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పకపోతే, దేవునికి కృతజ్ఞత అర్పించకపోతే ఇంకెందుకు అసలు? ఇంకెవరికి చెప్పగలుగుతాం మనం? దేవుణ్ణి ఎందుకు వస్తున్నామండి? దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా. ఇక్కడ నేను చెప్పేది కానుకల గురించి కాదండి. నీ హృదయపూర్వకంగా దేవునికి ఇస్తున్నావా? నీ హృదయపూర్వకంగా నోరు తెరుస్తున్నావా? అసలు ఎప్పుడైనా ప్రభువు మీద నీ ఏక మనస్సు కలిగించావా? ప్రభువు మీద దృష్టించావా? నీ జీవితంలో కార్యములు జరగట్లేదంటే నువ్వు సరిగ్గా ఆయన్ను ఆరాధించట్లేదు, సరిగ్గా ఆయన నువ్వు సేవించట్లేదు. సేవించే విధానముగా మనం సేవించగా మనం ఈ రీతిగా ఉన్నాం. అది ఎలా సేవించాలంటే ఆయన్ను హృదయపూర్వకంగా, శక్తి కొలది సేవించాలి. ఆయన స్తుతించినప్పుడు, ఆయన్ని ఆరాధించినప్పుడు అండి చెమటలు కారాలి. అసలు వేసవి కాలంలో కూడా ఒక చెమట చుక్క కూడా రాదు. మన ఆరాధన ఒక కన్నీరు కూడా రావట్లేదు. అసలు ఆత్మలో ఎవరి కాళ్ళు ఆత్మలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడే దేవుని ఆత్మ ఏమవుతుందంటండి? దిగి వస్తుందంట. నీ గురించి అయినా దిగి వస్తుందంట. నీ గురించి దిగి వచ్చిన దేవుడు, నీ కార్యం చేసిన దేవుడు మిగిలిన వారికి అందరికీ దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. అందుకే అందరం ఎలా ఉండాలండి? ఏక మనసుతో, ఏకాత్మతో ఆయన్ని సేవించాలి, ఆయన రీతిగా సేవించాలి. ఇందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే భూమి ఆకాశంలో సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమములను ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లుచున్నవి. ఎవరికి చెల్లుచున్నాయండి? ఘనత ప్రభావములు ఎవరికి చెల్లాలి? ఆయనకే చెల్లాలి. ప్రతి ఘనత, ప్రతి ప్రభావము ఆయనకే చెల్లాలి. అందుకే ఆయన్ని ఆరాధించాలి. నేను ప్రతి ఆదివారం ఆయన ఎందుకు ఆరాధించాలని ఏ వాక్యంలోంచి వచ్చినా చెప్తాను. ఎందుకు ఆరాధించాలండి? ప్రభావము ఘనత కలిగిన వాడు ఆయనకే చెల్లాలి, ఆయనకే స్తుతియాగములు అర్పించాలి. ఆయన ఘనత రావాలి. మన బ్రతుకుని బట్టి ఆయనకి ఏం రావాలి? ఘనత రావాలి. మనకిచ్చిన ఆయుష్ని బట్టి ఆయన ఏం చేయాలి? ఘనపరచాలి, ఆయన స్తుతించాలి. మీరు ఈ రీతిగా ఆరాధించండి. మీ జీవితం మారకపోతే దేవుడిని అడగండి. మీ జీవితంలో కృప కలగకపోతే దేవుడిని అడగండి. ఏమీ చేయట్లేదు, ఏమీ రావట్లేదు అని అంటే
అంటే నువ్వు సరిగ్గా మనఃపూర్వకంగా దేవునికి ఏం చేయట్లేదు, నువ్వు ఏం చేయట్లేదు మనఃపూర్వకంగా, దేవుని ఆరాధించట్లేదు మనఃపూర్వకంగా. నీ జీవితంలో ఆశీర్వాదం ఉండటం లేదు అంటే మనఃపూర్వకంగా నువ్వు దేవుని సేవించట్లేదు. దేవుని సేవిస్తే మనఃపూర్వకంగా దేవుడు ఏం చేస్తాడంటే మనను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు, అన్ని ప్రభావములు కలిగిన అని చెప్తూ, తేజస్సు ఘనతయు నీకే చెల్లును, యెహోవా రాజ్యము నీదే, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు, ఐశ్వర్యమును ఘనతను నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలినవాడువు, బలమును పరాక్రమము నీ దానమును హెచ్చించువాడువు, అందరికీ బలమిచ్చువాడువు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. నీరసంగా ఎవరికైనా ఉందా? ఎవరికైనా నీరసంగా ఉందా? ఆయన ఏమిస్తాడండి? బలమిస్తాడు. విశ్వాసం ఉందా? ఆయన బలమిస్తాడని నమ్మకం ఉందా? లేదండి, ఈ యాసవకాలం అంతా నాకు నీరసమేనండి అంటున్నారా? ఈ యాసవకాలం నాకు పడదండి, చాలా నీరసమన్నారా? నీకెంత నీరసమైనా, నీకు ఏ కాలంలో నువ్వు ఎంత బలహీనురాలమైనా బలమిచ్చినవాడు ఎవరండి? ఖచ్చితంగా బలమిస్తాడు. విశ్వాసముతో ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసంతో. బలమిచ్చేవాడు, నీ నడికట్టుకి బలము దయచేవాడు ఆయన. అయితే నువ్వు ఇవ్వాల్సింది మనఃపూర్వకంగా ఇవ్వాలి ఆయనకి. ఎలా ఇవ్వాలి? మనఃపూర్వకంగా. సమయమైనా ఎలా ఇవ్వాలండి వరలక్ష్మి గారు? ఎలా ఇవ్వాలండి? ఎలా ఇవ్వాలి? మనఃపూర్వకంగా ఇవ్వాలి కదా, మనఃపూర్వకంగా ఇవ్వాలి. నీ హృదయం కూడా ఎలా ఇవ్వాలి? రావణమ్మ గారు ఎలా ఇవ్వాలండి? ఎలా ఇవ్వాలి హృదయాన్ని? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇచ్చామో ఆయన సమయాన్ని, ఆయనకి ఇవ్వాల్సినవన్నీ హృదయపూర్వకంగా, ఆయనకి ఇవ్వాల్సినవన్నీ హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇచ్చామో మనకి ఏమి ఇస్తాడైనా? బలం ఇస్తాడంట, మంచి కృపని ఇస్తాడంట, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడంట, ఐశ్వర్యం ఇస్తాడంట. ఇన్ని ఇస్తాడంట. ఇంకా ఎన్నో ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు, కానీ ఎన్నో ఇస్తాడంట. నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. నీ చిన్నవే, ఆయన ఇచ్చివి పెద్దవి. నువ్వు ఇలా పట్టుకొచ్చి ఇస్తావు, ఆయన ఇచ్చే నువ్వు మళ్ళీ ఇంకొకరిని తీసుకురావాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పట్టుకెళ్ళడానికి. అవునా కదండి? పేతురు వలన వేస్తుంటే పేతురు ఎవరి మాట విన్నాడండి? దేవుడి మాట విన్నారు కదా. రాత్రంతా వాళ్ళు ఏం చేశారు? ప్రయాసపడ్డారంట. జీవితం అంతా ప్రయాసపడతాం మనం కదా. 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాం, 50 సంవత్సరాలు ప్రయాసపడ్డాం, 60 సంవత్సరాలు ప్రయాసపడ్డాం. ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? చంద్రబాబు గారు చెప్పండి, ఏం ప్రయోజనం? ఎంత ప్రయాసపడినా ప్రయోజనం ఏముండదు. దేవుని మాట, ఒక్క మాట ఒక్క రాత్రి కాల సమయంలో నువ్వు ఒక్క మాట దేవుడి మాట వింటే గనక నువ్వేం చేస్తావంటే ఆ దీవెనలు నీకు కూడా పట్టరాని దీవెనలు, నువ్వు పక్క వాళ్ళని కూడా కేకేసి సాయం చేయండి అని అడుగుతావు. ఆ దీవెన కావాలా? ఇంకా జీవితం అంతా నువ్వే కొట్టుకుంటావా? చెప్పండి. జీవితకాలం అంతా నాకు నేనే కొట్టుకుంటా, నేను ఎవరి మీద ఆధారపడనండి. ఎంత గొప్పగా చెప్తామో. ఎవరి మీద? నువ్వు ఎవరి మనుషుల మీద ఆధారపడద్దు, కానీ దేవుడి మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడవద్దు. దేవుని మీద ఆధారపడి నువ్వు ఒక్క మాట ఆయన మాట విని నీ శ్రేష్టమైన హృదయంతో, నీ విలువైన సమయంతో దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే కనుక ఇక్కడ ఒక అడుగు అప్పుడు ఒక అడుగు ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చాక మనం అన్నీ మర్చిపోవాలి కదా. ఈ మధ్యలో ఒకటి ఫోన్లు తయారయ్యి, ఏం తయారైందండి? మనతో పాటు ఫోన్లు, పెద్ద పెద్ద ఫోన్లు, చిన్న ఫోన్లు అంట. మందిరంలోకి రాగానే ఏమవుతుంది? వచ్చేది. ఇంటికి వచ్చిన ఫోన్లు అండి, ఇంటికాడ అలాగా మాట్లాడుకున్నాం, ఇంటికాడ అట్లతోనే ఉన్నాం కదా. ఇంటి దగ్గర అట్లతోనే ఉంటున్నాం. కనీసం 2 గంటలైనా మందిరంలో దాన్ని పక్కన పెడతాం. పక్కన పెట్టి ఏం చేద్దాం? వాడు మహా తెలివైన, అందుకనే చేతిలోనే పెడతాడు, కళ్ళు ఎదురుకుండా పెడతాడు. అట్లతోనే ఉంటున్నాం. కనీసం మందిరంలోకి వచ్చినప్పుడు దేవునితో ఉంటే మరి ఆశీర్వాదం పొందుకోవాలి కదా, ఆయన కృప పొందుకోవాలి కదా. అందుకే ఎవరితో ఉండాలండి? దేవునితో ఉంటే దేవుడు ఏం చేస్తాడండి?
ఆశీర్వదిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. ఈ మాటలు మనకు భారంగా ఉండవచ్చు, కష్టంగా ఉండవచ్చు, కానీ మన మేలు కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, మన శ్రేయస్ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుణ్ణి మనం ఏం చేయాలంటండి, ఆయన ఆరాధించినప్పుడు హృదయపూర్వకంగా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆయన సేవించాలి. దావీదు అలా చేశాడు కాబట్టి, దావీదు ఏమి చేసినా దేవునికి ఏం చేశారండి, అలాగే చేశారు. అందుకే ఆయన ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు. తన కుమారుని ద్వారా దేవుని మందిరాన్ని కట్టించాడు, విలువైన మందిరాన్ని కట్టించాడు. అలాగా మనము దేవుని భక్తిలో మనస్ఫూర్తిగా దేవుని చేస్తే, దేవునికి చేయవలసిన మన బాధ్యత ప్రకారం దేవుడు మనకు చెప్పిన విధంగా మనం చేస్తే, మనమే కాదు మన తరాలు కూడా ఏమవుతాయండి, ఆశీర్వదింపబడతాయి. మనతో పాటు మన తరాలు కూడా దీవించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినవి ఈ వారం ఒకటే మీకు చూపించాను. ఏం చూపించాను? దేవుడు ఏం అనుగ్రహిస్తున్నాడు? దేవుడు అనుగ్రహించేది ఏంటండి? బలము. దేవుడు అనుగ్రహించేది ఏంటండి? బలము. కిందటి వారం నేను మీకు 2 చూపించుతూ వచ్చాను కదా. దేవుడు ఆహారం ఇచ్చి తృప్తిపరిచి శ్రేష్టంగా మనల్ని పోషించేవాడు. అలాగే దేవుడు జ్ఞానము కొదువుగా ఉన్నాయన దేవుడిని అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. దేవుడు ఈరోజు బలాన్ని ఇచ్చేవాడు. బలము ఎలా ఇస్తాడని దావీదు ద్వారా మనం తెలుసుకున్నాం. దావీదు ఎన్ని రీతిలుగా ఎలాగ దేవునికి ఇస్తూ వచ్చాడు. దేవుని మందిరం కొరకు ఇలా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. దేవుని మందిరం కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలండి? దేవుని మందిరం కొరకు ఏం చేయాలి? మనకు మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆదివారం ఒకరోజే ఊపు కాదు, ప్రతిరోజు ఏమవ్వాలి? దేవుడి పట్ల ఏముండాలి? అదే ఆశ ఉండాలి, అదే కోరిక ఉండాలి, అదే నెమ్మది ఉండాలి. అది చంద్రం గారి ఫోన్ మోగేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడి మీద ఏముండాలండి? ఎంత చెప్పిరా మనం. అయితే దేవుని మీద ఏముండాలి? మక్కువ ఉండాలి. దేవుడి మీద ఏముండాలి? మక్కువ ఉండాలి. దేవుడి మీద ప్రేమ ఉండాలి. అయితే ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తీర్మానాలు కలిగి ఉందాం. ఎన్నో ఆదివారాలు వెళ్ళిపోతున్నాయి, ఎన్నో వాక్యాలు వెళ్ళిపోతున్నాయి, మన జీవితంలో తీర్మానాలు ఉండట్లేదు. బలంగా ఆరాధించమన్నప్పుడు ఏం చేయాలి? మనస్ఫూర్తిగా ఆరాధించాలి. మోకరించమన్నప్పుడు ఏం చేయాలి? మోకరించి. ఇక్కడ ప్రభు మనిషి మాట కాదు, ఎవరి మాట అండి? దేవుని మాట. ఏది చెప్పినా దేవుని మాట కింద భావించినప్పుడు వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి, వారి జీవితాల్లో గొప్ప మేలు జరుగుతుంది. మీరు ప్రభువు మాటని తీసుకోండి, ప్రభువు మాటగా తీసుకుని మీరు దాన్ని అమలుపరచండి. దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. దేవుడు ఎంతో కృప చూపిస్తాడు. ఆ మాటను నిర్లక్ష్యం చేసి పక్కన పెడితే కనుక మనం ఎన్నటికీ ఎప్పటికీ కృప పొందుకోలేని వారంగానే మిగిలిపోతాం. కృప పొందుకునే వారంగా ఉండాలంటే దేవుని మాటను ఏం చేయాలి? మనం దేవుని మాటను వినాలి, దేవుని మాటను అంగీకరించాలి. మనం ఇచ్చేది ఎలా ఇవ్వాలంటే మనపూర్వకంగా, అంటే సమయం ఎలా ఇవ్వాలి? మనకు మనపూర్వకంగా కరెక్ట్ సమయానికి వచ్చి మనం దేవుని ఏం చేయాలి? సేవించాలి. ఏ ఆదివారం మన జీవితంలో పోగొట్టుకోకూడదు. ఏ ఆదివారం మన జీవితంలో ఏ శుక్రవారం మన జీవితంలో పోగొట్టుకోకూడదు. నువ్వు ప్రయత్నించి చేయలేనిది ఏమీ ఉండదు. నువ్వు ప్రయత్నించాలి, నువ్వు చేయాలని అనుకోవాలి. దేవుని కొరకు నేను జీవించాలి, కష్టమైన నష్టమైన దేవుని కొరకు బ్రతకాలి. కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. ఎక్కడ వస్తాయండి? సంఘంలో కూడా వస్తాయి. అయినా సరే అట్లన్నింటినీ జయించుకుని ఏం చేయాలి? వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డలు. ఎన్ని ఆటంకములు, ఎన్ని ఆటుపోటులు, ఎన్ని కష్టాలు, నష్టములు, ఎన్ని ఆవేదనలు, ఎన్ని నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా అవన్నిటిని వదిలి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధిస్తావో నువ్వు నిజమైన దేవుని కుమారుడు, కుమార్తెగా మార్చబడతావు. దేవుని ఆ రీతిగా ఆరాధించాలి, దేవుని ఆ రీతిగా సేవించాలి. ఏ ఒక్క వారము పోగొట్టుకోకూడదు, ఏ ఒక్క నిమిషము ఆయన్ని దాటిపోకూడదు. ఆయన సేవించే వారంగా ఉండాలి. ఆయన ఇలాగా మనల్ని ఆశీర్వదించాలంటే, ఆయన దీవించాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకు మనపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనకి ఏం చేయాలి? మనం ఇవ్వాలి. ఈ సమయం ఆయనకి ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఆవులింతలు రానివ్వకూడదు, కంటి మీద రెప్ప పడకూడదు కదా, రెప్ప కిందకి వాడకూడదు, ఫోన్లు రాకూడదు, అనాలోచనగా ఉండకూడదు, అశ్రద్ధగా దేవుని ఆరాధించకూడదు. ఇన్ని కట్టుబాటులతో ఉంటే కనుక అసలు ఎక్కడికో ఎదుగుపోతామా, ఎక్కడికో దీవించబడతాం, ఎక్కడికో ఆశలు. 2-3 గంటలు
మనం దేవునికి సరెండర్ అయిపోయామనుకోండి, దేవుడు ఈ వారం అంతా ఎంత కృప చూపిస్తాడు, నెమ్మదితో ఉంచుతాడు. మన పరిస్థితులన్నీ కృప చూపించి నడిపిస్తాడు. ఈ 2-3 గంటలు అశ్రద్ధగా అనాలోచనగా ఉండి అడ్డంగా ఆటంకంగా ఉండి నడిచామనుకోండి, వారం అంతా ఏం చేయాలి? చాలా కష్టపడాలి, చాలా నష్టపోవాలి. వారం అంతా ఆందోళనతో బ్రతకాలి, బలహీనంతో బ్రతకాలి, అనేక సమస్యలు నిట్టూర్పులతో బ్రతకాలి. అవన్నీ మనకు ఉండకూడదు అనుకుంటే దేవునికి మనపూర్వకంగా ఏం చేయాలి? మనపూర్వకంగా ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, మనపూర్వకంగా ఆయన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, మనపూర్వకంగా నీకు ఇచ్చినవి ఆయనకి అర్పించాలి. మనపూర్వకంగా ఈ రీతిగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్ప కృప చూపిస్తాడు. వెండి బంగారాలకు కానీ విలువైనట్లే కానీ దేనికి లోటు లేకుండా దేవుడు నిన్ను కాచి కాపాడి దేవుడు ఎంతగానో కృప చూపించేవాడు. దేవునికి ఈ మాటలు మన హృదయాలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరిందాం. దేవానికి స్తోత్రము ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మనపూర్వకంగా మనస్ఫూర్తిగా తండ్రి నీకు అర్పించాలని సెలవించాం. దావీదు ప్రభా నీ మందిరం కట్టాలి అనుకున్నప్పుడు మనపూర్వకంగా అర్పిస్తూ వచ్చారు ప్రభా. తనతో పాటు తనలాగనే తన జనులు కూడా మనపూర్వకంగా ప్రభా అర్పిస్తూ వచ్చారు. జనులు సంతోషించారు, దావీదు సంతోషించాడు ప్రభా. నిరంతరము స్తోత్రార్హుడైన దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగా. కానీ దావీదు జన సమూహం ఎదుట నిన్ను కీర్తిస్తూ వచ్చాడు ప్రభా. అవునయ్యా, బలమిచ్చువాడువు నీవే, ఐశ్వర్యం ఇచ్చువాడువు నీవే అయ్యా, శక్తినిచ్చువాడువు నీవే, కృపనిచ్చువాడువు నీవే, ఘనతిచ్చువాడువు నీవే అయ్యా, సమస్తమును ఇచ్చువాడువు నీవే. కాబట్టి భూమి ఆకాశములు నీ వశములు ఉన్నాయి, నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. సమస్తమును నీ వశములు ఉన్నాయ్యా, నీ వశములు ఏది లేదు కదా ప్రభా. సమస్తం ఇచ్చువాడువు నీవే. హృదయపూర్వకంగా నిన్ను సేవించే బలాన్ని, నిన్ను సేవించే కృపను, నిన్ను హృదయపూర్వకంగా నీకు అర్పించే మనసు మాకు అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకి వెళ్దాం. చిన్న ప్రార్థన తల్లి ప్రార్థన చేస్తారు. మనందరం లేచి నిలబడి సమర్పించుకుందామండి. వచ్చిన తండ్రి గారు పాట పాడతారు. శుక్రవారం ఉపవాస కూడక 12 గంటలకు. మరి ఈ ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టైం మార్చుకుందాము. చాలామంది రాలేదు ఈరోజు. 7 to 9 వరకు ఒక టైము, 8 to 10 వరకు ఒక టైము, 9 to 11 గంటలకు ఒక టైము. ఈ టైంలో ఏ టైంలో పెట్టుకుందాం చెప్పండి? 9 to 11. మహాపరిశుద్ధమైన ప్రేమల తండ్రి, మహాకరుణ మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన బలిష్టమైన రెక్కల చోట్ల మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించారు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయంతో మీరు నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో మరి ఈ సమయంలో ప్రభువా మీరు అనేక విధాలుగా మీరు మహిమ పొందుకుంటూ వచ్చారు తండ్రి. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు స్వామి. బలమిచ్చేవాడువు నీవే అని సెలవిచ్చావు ప్రభువా. అయ్యా బలముతో పాటు అనేక ఐశ్వర్యమును ఘనతను మహిమను అన్నిటినీ అనుగ్రహించేవాడు నీవే ప్రభువా. భూమి ఆకాశంలో నీ వశంలో ఉన్నవని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో మరి నీ మందిర పని నిమిత్తము ప్రభా దావీదు ఎంతగా అయితే నైనా ప్రయాసపడుతూ తండ్రి నాయన మక్కువ చూపిస్తూ తండ్రి నాయన మనపూర్వకంగా నీకు అన్ని సమస్తము సమకూర్చారో ప్రభా. అలాగే నీ దావీదు మనసు మాకు దయచే ప్రభా. నీ మందిరం పట్ల మక్కువ మాకు అనుగ్రహించండి నాయన. నీ పట్ల నైనా విశేషమైన ప్రేమను మాకు ఇవ్వండి స్వామి నాయన. అలాగే తండ్రి నాయన ఇదిగో ప్రభా నీకు నైనా ప్రభా మనపూర్వకంగా మా హృదయాలు అర్పించేవారుగా తండ్రి అయ్యా, మనపూర్వకముగా మా సమయమును అర్పించేవారుగా, మనపూర్వకంగా మా కలిగినవి నీకు అర్పించేవారుగా మేము ఉండటానికి నీ కృపను మాకు ఇవ్వండి స్వామి.
అయ్యా ఇదిగో మరి ఆశీర్వదించండి ప్రభా, అన్ని విధాలుగా కృప దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దావీదును అలాగానైనా మీరు వాడుకుంటూ వచ్చారు. శాశ్వత కృపతో మీరు అతన్ని ప్రేమించారు ప్రభా. మేము ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నిన్ను సేవిస్తామో, నిన్ను ఆరాధిస్తామో, శాశ్వతమైన కృపతో మమ్మల్ని మీరు ప్రేమిస్తారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ వాక్యము మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి, ప్రభావితము చేయండి, మార్పును దయచేయండి, గొప్ప కృపను అనుగ్రహించండి ప్రభా. సంఘమును సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వేల వేసి అనేక మందిని మీరు పిలవండి, నలుదిక్కుల నుంచి మీరు నడిపించండి. అయ్యా ఇదిగో మరి సంఘ సరిహద్దులు విశాలపరచండి స్వామి. అయ్యా ఇదిగో మరి నైనా దేని విషయంలోనైనా భయపడకుండా నైనా ధైర్యంతో నిన్ను ఆరాధించే కృపని బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి నాయన. పోగొట్టుకున్న వారికి మరొక తరుణాన్ని మీరు ఇవ్వండి ప్రభా. ఈ తరుణము పోతే తిరిగి రాదని గ్రహింపు దయచేయండి ప్రభా. నిన్ను ఆరాధించే, హృదయపూర్వకంగా సేవించే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన నీ బిడ్డలను, రాని నీ బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన వారిని మరి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కృపలో భద్రపరచండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయా. శక్తితో మీరు నింపండి తండ్రి నాయన. అయ్యా అలాగే వారు తీసుకొచ్చిన కష్టార్జితం అంతటినీ కూడా ఆశీర్వదించండి అయ్యా, దీవించండి ప్రభా. నీకు అర్పించిన అర్పణలన్నీ మీరు అంగీకరించమని, నీ కృపమైన వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ బిడ్డలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించమని, వచ్చిన నీ బిడ్డలకునైనా గొప్ప ఆశీర్వాదం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ సమయంలో బలహీనులైన వారిని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యాలతో నింపండి, మంచి బలముతో, శక్తితో మీరు నింపండి ప్రభా. కృపను అనుగ్రహించండి ప్రభా. వేసవి కాలం ఎండలో వారికి తగలకుండా అయ్యా మంచి కాపుదలని బిడ్డలకిచ్చి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటూ, అలాగే తిరిగి శుక్రవారం ఉపవాస కుడుకులో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. తిరిగి ఆదివారం పునరుద్ధాన దినంలో మీ సన్నిధి ప్రసన్నత మాకు ఉంచండి. అనేక బిడ్డలు నీ తాకు నడిపించి కృప దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తుంచుకుంటూ ఈ ఆరాధన అంతటి నీ నామ మహిమార్థంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడి తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణమైన విషయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.